నేను సహస్ర. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఏడాది కాలంలో మంత్రివర్గ విస్తరణ పైన ఢిల్లీ వేదికగా అనేక తర్జన భర్జనలు జరిగాయి. ఇక ఆలస్యం చేయకుండా కేబినెట్ విస్తరణతో పాటుగా టీపీసీసీ కమిటీ నియామకాలపైన తుది నిర్ణయానికి వచ్చారు. సామాజిక సమీకరణను ప్రాధాన్యత ఇస్తూ తుది రూపు ఇస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఇద్దరిపైన వేటు ఖాయమని పార్టీ నేతల సమాచారం. కొత్తగా 5 పేర్లు ఖరారు చేశారు. ఇక విజయశాంతికి మంత్రిగా అవకాశం ఖాయమని తెలుస్తుంది. ఢిల్లీ ఫైనల్ లిస్ట్ ఆసక్తికరంగా మారుతుంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ దాదాపు కొలికి వచ్చింది. వచ్చే వారం మంత్రివర్గ విస్తరణతో పాటు బీసీసీ పదవుల భర్తీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఏఐసీసీ ముఖ్య నేతలు తెలంగాణ మంత్రివర్గంలో 5 చోటు కల్పించడంపై నిర్ణయం తీసుకున్నారు. కులగణన బీసీ రిజర్వేషన్లకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే బాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించినట్లు సమాచారం. 5 మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. కాగా ఒక సామాజిక పార్టీకి సంబంధించి ఆ పదవికి సంబంధించి మాత్రం సందిగ్ధత నెలకొనగా ఈరోజు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఓసీ కేటగిరీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించే అంశంపైన చర్చించినట్లు తెలిసింది. ఇక మంత్రివర్గంలో ఒకరిద్దరికి స్థానచలనం తప్పదనే చర్చ వినిపిస్తుంది. మంత్రులుగా తొలగించిన వారికి పార్టీలో బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురైన మంత్రితో పాటు మరో మంత్రి పేరు తెర మీదకు వస్తుంది. కాగా సామాజిక సమీకరణల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న విజయశాంతికి మంత్రి పదవి ఖాయమని తెలుస్తుంది. నల్గొండ జిల్లాకు చెందిన రేవంత్ సన్నిహిత నేత అద్దంకి దయాకర్ను మంత్రివర్గంలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు రేసులో ఉండగా ఇప్పుడు దయాకర్ పేరు తెర మీదకు వచ్చింది. దీంతో ఇద్దరిలో ఎవరికి చివరికి అవకాశం దక్కుతుంది అనేది కీలకంగా మారుతుంది. ఇక ఈ నెల 4వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ సైతం ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. పార్టీ చీఫ్ ఖర్గేతో పాటుగా రాహుల్తోనూ ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణ, సామాజిక వర్గాల వారికి అవకాశం, టీపీసీసీ కూర్పు పైన అధికారికంగా ఆమోద ముద్ర తీసుకున్నారు. కేబినెట్ విస్తరణ, సామాజిక వర్గాల వారికి అవకాశం, టీపీసీసీ కూర్పు పైన అధికారికంగా ఆమోద ముద్ర తీసుకొనున్నారు. ఆ వెంటనే మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నారు. ఇక జూలైలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రేవంత్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో పూర్తిగా పట్టు సాధించే క్రమంలో రేవంత్ వ్యూహాత్మక నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ఈ నెల 4వ తారీఖున ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ ప్రక్షాళనలతో పాటుగా పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. తన పదవిని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ని బలోపేతం చేయడానికే, ఎక్కడ కూడా మంత్రులు వేరే దగ్గరికి వెళ్ళిపోవడం ఉండడానికే ఇలా మంత్రివర్గ విస్తరణ చేయకుండా కొన్ని మాత్రమే, కొంతమందికి పదవులు మాత్రమే ఇచ్చి మిగిలినవన్నీ కూడా 6 శాఖల్ని కూడా తను ఇప్పటి వరకు పెట్టుకోవడం జరిగింది. ఇది అందుకు తనకి ప్లస్ అయినా బయట మాత్రం అది మైనస్ కూడా అయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అయితే మంత్రి పదవుల విస్తరణ చేయకపోవడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. అంతేకాకుండా క్యాబినెట్లో చాలా వరకు మైనారిటీ సీటు కూడా ఒక్కరు కూడా ఇవ్వకపోవడం, అంతేకాకుండా ఎస్టీ వాళ్ళకి కానీ ఎస్సీ వాళ్ళకి కానీ ఒక్క సీటు కూడా వాళ్ళకి కేటాయించకపోవడానికి కూడా చాలామంది ప్రతిపక్షాలు ముఖ్యంగా తప్పుపడుతున్నారు. బీసీ నినాదం ఎప్పుడైతే తీసుకొస్తున్నారో ఈ మధ్యకాలంలో వాళ్ళందరూ కూడా ఈ మంత్రి విస్తరణ పదవులలో కూడా కనీసం వాళ్ళకు కూడా 42% వచ్చేలాగా చేయలేదు, చేయబోరు, ఇప్పుడున్న వాళ్ళకి చేయలేదు, తర్వాత కూడా చేయరు అన్నట్టు కూడా వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ దీనికి సంబంధించి ఎవరికి కూడా కేటాయించకపోవడం, దీనికి మంత్రులు ఎవరు అనేది కూడా చెప్పకపోవడం అనే విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు రానున్న రోజుల్లో కొన్ని మంత్రి పదవులను అయితే కేటాయించబోతున్నారు. అందులో కేబినెట్ విస్తరణలో ఎవరెవరి పేరు వస్తుందా, ఎవరెవరు చేయబోతున్నారు అనే దానిలో ఈ 5 పేర్లు నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్ ఇలా ఈ 4 జిల్లాల నుంచి, నియోజకవర్గాల నుంచి ఎన్నికైనటువంటి మంత్రులు ఈ కేబినెట్ విస్తరణలో తీసుకునే అవకాశం ఉందనే వార్తలు అయితే వస్తున్నాయి. సో వాళ్ళల్లో ముఖ్యంగా ఎస్సీ అభ్యర్థికి మంత్రి పదవులు కావాలని ఆల్మోస్ట్ 5 మాత్రం ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీలో అధిష్టానాన్ని కలవడం, రాహుల్ గాంధీని కలవడం కూడా జరిగింది. ఒకవేళ ఆ మంత్రి పదవులలో ఎస్సీ అభ్యర్థిగా కనుక ఆ మంత్రి పదవులలో ఒకరికి కేటాయించినట్లయితే 5లో ఒకరు అక్కడికి వెళ్ళినట్లయితే ఒక పోస్ట్ అయితే వాళ్ళకైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్యాబినెట్ విస్తరణలో ఎవరి పేరు ఉండబోతుంది అనే దాని మీద కూడా ముఖ్యంగా నల్గొండ నుంచి అయితే జనరల్ కోటా కిందకైతే రాజగోపాల్ రెడ్డి పేరు అయితే బయట వినిపిస్తుంది. ఇంకా ఎస్సీ కోటలో అయితే వేముల వీరేశం పేరు అయితే వినబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే తనను ఖచ్చితంగా మంత్రిని చేస్తారు అనే కూడా ఆలోచనలు ఉన్నాయి. సో అది కూడా ఎస్సీ కోటాలో వేముల వీరేశం పేరు ఖచ్చితంగా ఉంది. వేముల వీరేశం ఈ మంత్రి పదవికి తీసుకునే అర్హత ఉందని కూడా
పక్కన ఉన్నటువంటి కొంతమంది నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులైనా కానీ మంత్రులైనా కానీ అతని పేరైతే తెరతరం చేశారు. ఇంకా నల్గొండ నుంచి అయితే జనరల్ కోటాలో రాజగోపాల్ రెడ్డి విషయం తెలిసే ఇద్దరికైతే పోటీ గట్టిగానే ఉంది. మరి వీళ్ళిద్దరిట్లో ఎవరు వస్తారు అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది. ఇక మిగిలిన వాళ్ళకైతే అడ్జస్ట్ చేస్తారు అని అంటున్నారు. ఇప్పుడు 6 మంది మంత్రులలో ఒకరు నిజామాబాద్ నుంచి వస్తారు, ఒకరు ఆదిలాబాద్ నుంచి వస్తారు, ఒకరు రంగారెడ్డి నుంచి వస్తారు, ఒకరు హైదరాబాద్ నుంచి వస్తారు, ఇంకొకరు నల్గొండ నుంచి వస్తారు. ఇంకా ఈ విధంగా పదవులన్నీ ఎవరికి వాళ్ళు కేటాయించినట్టే ఉన్నాయి. కానీ అనుకున్న వాళ్ళ పేర్లు వచ్చినట్లయితే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు కనుక రాకపోయినట్టంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే పార్టీ మారుతారా, కాంగ్రెస్ని వీడి వేరే పార్టీలకు వెళతారా అనే ఆలోచనలు కూడా వస్తున్నాయంట వాళ్ళలో. అయితే గతంలో కూడా తను ముఖ్యమంత్రి 6 మంత్రి పదవులకి ఇవ్వకపోవడం, 6 శాఖలను కూడా తన దగ్గర పెట్టుకోవడానికి కూడా కారణం ఇదే. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీనియర్స్, కాంగ్రెస్లో చాలామంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పక్కన పెట్టి కొత్త వాళ్ళకి ఇస్తే సీనియర్స్ ఫీల్ అవుతారని, లేదు పోని కొత్తగా హైకమాండ్ రికమెండేషన్తో కొంతమందికి ఇచ్చినా కానీ పాత వాళ్ళు ఫీల్ అవుతారని, లేదు యాక్టివ్గా ఉన్నారు పాత వాళ్ళైనా కానీ యాక్టివ్గా ఉండకపోవడం వల్ల కొత్త వాళ్ళు యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి యాక్టివ్గా పనిచేయడం వల్ల వాళ్ళ పేరు హైకమాండ్ దృష్టికి వెళ్ళడం వల్ల వాళ్ళ పేర్లు కనుక ప్రస్తావించినట్లే మిగిలిన వాళ్ళు పార్టీ మారే అవకాశం ఉంది. ఈ విధంగా ఎన్నో అనుమానాలతో మంత్రి పదవుల్ని ఇప్పటివరకు ఇవ్వకుండా కాస్త జాప్యం చేశారు. ఇదే ఇష్యూ మీద చాలా రోజుల నుంచి హోమ్ మినిస్టర్ మీరే, విద్యాశాఖ మీరే, అన్నీ మీరే, ఇంకా ముఖ్యమంత్రి మీరే, అన్ని శాఖలు మీరే చేస్తే ఈ బాధ్యతలన్నీ ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అన్నట్టు కూడా వాళ్ళ మీద చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. దానివల్ల ప్రతిపక్షాలు ఇప్పటికి కూడా వాళ్ళని ఎత్తి చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇంకా అంటే ఒక నెల 2 నెలల తర్వాత ఏదైతే జరుగుతుందో మంత్రివర్గ విస్తరణ ఏదైతే మనకి జరగబోతుందో దాంట్లో కూడా ఎవరికి కూడా క్లారిటీ లేదు. ఎవరికి వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే విషయాలు కూడా ఎవరికి క్లారిటీ లేదు. ఈ విధంగా వాళ్ళకి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళకి కనుక ఇవ్వలేకపోతే వాళ్ళు చాలా అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీ మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇన్ కేస్ వాళ్ళు పార్టీ మారి ఒకవేళ అందరూ కూడా బయటకు వచ్చినట్లయితే కాంగ్రెస్ బలహీన పడుతుందా? మళ్ళీ కాంగ్రెస్కి ఉప ఎన్నికలు కూడా రాబోతాయా? అసలు ఏం జరగబోతుంది? అసలు పార్టీలో అసలు కాంగ్రెస్లో ఏం జరగబోతుంది? ఇలా చాలా అంశాలు అయితే చాలా మందిలో ఉత్కంఠ కలిగిస్తూ ఉన్నాయి. మరి చూద్దాం రేవంత్ రెడ్డిగా తీసుకునే ఈ నిర్ణయంలో ఎవరెవరికి ఏ మంత్రి పదవులు దక్కుతాయో ఇంకొన్ని రోజుల్లో మీకు పూర్తి అప్డేట్స్తో నేను మీకు అందించడానికైతే ప్రయత్నం చేస్తాను. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.